గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మరలా ఈ ఉదయము మిమ్మల్ని కలుసుకుంటానికి ఎంతో సంతోషం. ఈరోజు వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. తమ దృష్టికి తాము జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకునే వానికి శ్రమ అని రాయబడి ఉంది. ఏంటండి ఈయన ఉదయాన్నే దీవెన చెప్తాడు అనుకుంటే శ్రమ అంటాడు అనుకుంటున్నావా? కొన్నిసార్లు దేవుని వాక్యము హెచ్చరిస్తుంది ప్రియులారా, బుద్ధి చెప్తుంది, మనల్ని సరిచేస్తుంది. ఆశీర్వాదాల కొరకు మాత్రమే చూడకు, దేవుని హెచ్చరికలు కూడా లోబడు. చూడండి, దేవుని వాక్యం ఉంటుంది, తమ దృష్టికి తాము జ్ఞానులమని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకున్న వారికి శ్రమ అంటుంది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే మనకు మనమే జ్ఞానులమని, మన చెప్పిన మాటే నగ్గాలి అని, ఇతరుల మాటలను పట్టించుకోకుండా నీ యొక్క నైజము, నీ యొక్క పనులే జరగాలని, నీ స్వ ఆలోచనలే జరగాలని, నీ యొక్క సొంత జ్ఞానంతో నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు. దేవుని దగ్గర ఎప్పుడూ ప్రార్థన చేయట్లేదు, దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవట్లేదు, దేవుని చిత్తము అవునా కాదా అని గ్రహింపు లేనివాడుగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు వారికి శ్రమ అని అంటున్నాడు. దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు, ఇదిగో నీకు శ్రేష్టమైన మార్గమును చూపిస్తాడు, నీకు బోధిస్తాడు, ఉపదేశిస్తాడు. ఇలాంటి దేవుని కలిగిన నీవు ఎందుకు నీ సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడుతున్నావు? నువ్వు ఎందుకు సొంతగా పరిగెడుతున్నావు? సొంతగా నువ్వు ప్రయత్నం చేసి విఫలమయ్యి ఒక రోజున ఓటమి పాలవటం కంటే ఈరోజే దేవుని తట్టు తిరిగి దేవుని యొక్క సహాయాన్ని కోరి, ఇదిగో దేవుని జ్ఞానాన్ని కోరుకొని నువ్వు దేవుని తట్టు తిరిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి, వాళ్ళ స్వజ్ఞానం మీద, స్వనీతి మీద ఆధారపడకుండా నీ మీద ఆధారపడే బిడ్డలుగా ఉండగలటకు సహాయం చేసి కృప చూపించి దీవించమని, వాళ్ళ యొక్క దేవా తండ్రి ప్రభు తప్పులను క్షమించి వారు నీ తట్టు తిరిగి పశ్చాత్తాపడగలిగి దేవా ఈరోజు వారి బ్రతుకులను, వాళ్ళ ఆలోచనలను సరిచేసుకోగలటకు సహాయం చేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు ఈ హెచ్చరిక మీకు ఆశీర్వాదకరంగా మార్చాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మీలో ఎవరైనా జన్మదినం కానీ వివాహ దినోత్సవం కానీ జరుపుకుంటున్నట్లయితే మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయకాలంలో మరలా ఇదే సమయాన్ని కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడునుగాక. ఆమేన్.